హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో దీని ఒక పబ్లిక్ పేపర్ చూడండి, దీని ఒక మోడల్ పేపర్ లాగా తీసుకోండి. సో డెఫినెట్గా అయితే మీరు దీన్ని ఒక రివిజన్ కింద తీసుకున్నట్లయితే ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ పేపర్ మొత్తం చూశాక మీరు ఎంత పర్సెంట్ చేయగలుగుతున్నారు, either 70%, 80% అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మోడరేట్గా ఉందా కూడా కామెంట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమంటే నా సైడ్ నుంచి, సో మన వీడియోస్ మన స్టేట్లో ఎక్కడి దాకా వెళ్తున్నా నాకు ఒక ఐడియా లేదు. సో మీ పేరు, మీ కాలేజ్, మీ ఊరు, ఇవి మూడిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో నాకంటూ ఒక ఐడియా వస్తుంది. తప్పకుండా అయితే మీ పేరు, మీ ఊరు మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో నాకంటూ ఒక ఐడియా వస్తుంది. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని ఫ్రీ మోడల్ పేపర్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్. ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో సో వాళ్ళే తప్పకుండా ఈ పేపర్ మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్తోనే, ఇందులో ఉండే కొన్ని క్వశ్చన్స్తోనే ఈ మీకు రేపు రాయబోయే ఎగ్జామ్లో అయితే ఉండొచ్చు పేపర్. సో కాబట్టి ఈ పేపర్ మిస్ చేసుకోదండి. సెక్షన్ ఈలో చూడండి. సో మొత్తం మీరు రాయాల్సిన క్వశ్చన్లు 10, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అంటే 10 2 20 చూడండి. దీంట్లో అయితే మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఏమీ లేదు. ఒకసారి చూసుకోండి ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చేయగలుగుతున్నారు లేదా. అండ్ ఫిజిక్స్ అంటేనే చాలామంది చాలా టఫ్గా ఫీల్ అవుతారు. ఈవెన్ 21 మార్క్తో పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీరు సిలబస్ మొత్తం కవర్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా అయితే బేబీ బుల్లెట్ కానీ, లాస్ట్ ఇయర్ 3 మోడల్ పేపర్స్ కానీ వీటిని అయితే పక్కా మిస్ అవ్వకుండా చూసుకోండి. సో ఎందుకంటే అందులోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీకు రావడానికి తీసుకోకపోతే అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 72% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బాయ్స్లో అనేది నేను చదువుతున్నప్పటి నుంచి కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఫిజిక్స్ అంటేనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ బి ఇవన్నీ కూడా చాలా టఫ్ అనేసి నాకు కమెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు బేబీ బుల్లెట్ కానీ, తర్వాత విద్య అని ఒక మెటీరియల్ కానీ, లేదంటే గత 3 years పేపర్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఎలా ఉంటాయి క్వశ్చన్స్, ఎలా ఇచ్చాడు, ఎలా ఉంటున్నాయి ఒకసారి చెక్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు అందులోంచి కొన్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు. ఈ 2 మార్క్స్ అసలు మిస్ చేసుకోదండి. దీంట్లో నుంచి తప్పకుండా అయితే మీకు వస్తాయి. అండ్ సెక్షన్ బి చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 క్వశ్చన్స్. దీంట్లో ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మీరు ఏవైనా ఒక 6 ప్రశ్నలు రాయాలి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అనమాట. 6 4 24 చూడండి. ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఫిజిక్స్ నాకే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను అప్పుడు చాలా సఫర్ అయ్యాను. అప్పుడు మా సార్ ఒకటే చెప్పారు, అరే బాబు మోడల్ పేపర్స్ బాగా చూసుకొని చెప్పారు. సో ఇది చూసుకోండి. సెక్షన్ సి చూడండి. ఆన్సర్ ఇన్ 2 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో మొత్తం మీకు 3 ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 2 రాసి చూడండి. 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి. దీంట్లో మీరు యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్. సో దీంట్లో ఏవైనా 2 రాయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఈ 3 క్వశ్చన్స్ తర్వాత ఇంకొక 2 పేపర్స్ చూసుకోండి. సో డెఫినెట్గా అయితే అందులోంచి ఆ 2 మీరు రాసే క్వశ్చన్సే మ్యాక్సిమం అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. అలాగే ఈ పేపర్ మొత్తం చూశారు కదా, పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, అది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంత పర్సెంట్ చేయగలిగారు. సో 90%, 50%, 70%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90% చేసినట్లయితే మీ ప్రొఫెషన్ బాగా ఉందని అర్థము. ఒకవేళ 60 అనుకోండి, ఇంకా బెటర్గా చేయాలని అర్థం చూడండి. సో మీరు పేపర్ చూసారు కాబట్టి ఎక్కడెక్కడ మీరు చేయలేకపోతున్నారు అది ఒక కాన్సన్ట్రేట్ చేయండి. ఆ జోన్ మీద, ఆ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.